వాళ్ళ అమ్మ పోయిన దగ్గర నుంచి ఇంటి బాధ్యత అంతా తనే తీసుకుంది. విద్యానికేతన్లో హిందీ టీచర్గా పనిచేస్తాను. 3 చెల్లెలు పెళ్ళిళ్ళు అయ్యేదాకా తను చేసుకోనుంది. 2 అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేశాం. 3వ అమ్మాయికి సంబంధం చూస్తుండగా ఈ సంబంధం వచ్చింది. తెలుసులేవయ్యా వెంకటేశ్వరరావు, మీ విషయాలన్నీ మాకు తెలియవా తెలియకుండానే వచ్చామా? కతికితే అతకదు. అతకూడదని కతుకుతున్నా. ఒక పద్ధతిలే. వెంకటేశ్వరరావు, అమ్మాయిని పిలిపించవయ్యా. అమ్మాయి శ్రావణి, అక్కని తీసుకురామ్మా. ఎలా ఉందరా? బాగుంది, కాకపోతే నోటిగా ఆనట్లేదు. లడ్డు కాదరా. ఏంటి? అమ్మాయిని చూసి చెప్పు. నేను గదిలోకి వెళ్ళి మాట్లాడితే కానీ చెప్పలేను. అక్కర్లేదు, ఇక్కడే కూర్చొని మాట్లాడచ్చు. కుదరదు, నేను గదిలోకి వెళ్ళే మాట్లాడాలి. ఏదో మాట్లాడాలంటున్నారు కదా, మాట్లాడివ్వండి. నీకు తెలియదులే వెంకటేశ్వరరావు, ఊరుకో. ఇదిగో ఆ మాట్లాడేది ఒకటో ఇక్కడే మాట్లాడు. కుదరదు, నేను గదిలోకి వెళ్ళి మాట్లాడే చెప్తాను. నేను మాట్లాడాలి. ఏమ్మా, ఆ గదికి ఈ గుమ్మం తప్ప వేరే గుమ్మం లేదుగా? లేదండి. సేఫ్. సేఫ్ ఏంటండి? మా వాడికి వాస్తు పిచ్చినండి. ఇది నాది సార్, తీసుకో. చెప్పారుగా మా వాడిది ఒక పద్ధతి అని. పాయింట్కి వచ్చేస్తాను. నువ్వు ఎవరైనా ప్రేమించావా? లేదండి. పోనీ నిన్నెవరైనా ప్రేమించారా? వదిలే, భవిష్యత్తులో నువ్వు ఎవరైనా ప్రేమిస్తే వచ్చి నాకు చెప్పేసాయి, ఇద్దరిని కలిపేస్తాను. అది దా కూర్చో. ఊరికే నువ్వు నీ మొహం దా. ఇప్పుడు నా గురించి తెలుసా? మీ వాళ్ళు చెప్పారండి. ఏంటి మా వాళ్ళు చెప్పేది? తోటకూర కట్ట. నేను చెప్తాను విను. నేను పక్కా మాసుగాని, లేబర్ మేస్త్రిని. దుమ్ము ధూళి ఇసుక ఇటుకలతో పనిచేసేవాడిని. ఏ విషయమైనా సరే ముక్కు సూటుగా వెళ్తాను. తేడా వచ్చిందనుకో నమ్మవా? భయపడ్డావు కదా? ఏటీఎం ఎనీ టైం మర్డర్. ఇక మనకు లేని అలవాటు ఏమీ లేదు. పాన్, బీడి, చుట్టా, సిగరెట్, విస్కీ, గిస్కీ, మట్కా, గుట్కా అన్ని అలవాట్లు ఫుల్గా ఉన్నాయి తెలుసా? ఇంకా నమ్మవా? ఇది కూడా ఏటీఎంఏ, ఎనీ టైం మందు. నువ్వు పాఠాలు చెప్పుకునే పంతులమ్మవి, నేను ఫుల్ పటాస్ మీద ఉండే పోకిరి మేస్త్రిని. ఇంత తెలిసిన తర్వాత ఈ భూమి మీద బుద్ధున్న ఏ ఆడదే నన్ను పెళ్లి చేసుకోదు కదా. నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే నాలాంటి వాడికి దూరంగా ఉండాలి. కూర్చో. చూడమ్మాయి, గుడ్డెళ్ళి బండ మీద పడ్డా, బండెళ్ళి గుడ్డు మీద పడ్డా పగిలేది గుడ్డే. కాబట్టి నీ గుడ్డు కోసం చెప్తున్నాను, బ్యాడ్ డెసిషన్ తీసుకోకు. అది కాదండి, నువ్వేం చెప్పాలనుకున్నావు నాకు అర్థమైపోయింది. ఆ ముక్క మా వాళ్ళతో చెప్పు, ఓకే? కబా. ఎలా ఉంది? సూపర్. ఎక్స్క్యూస్ మీ, ఆ అమ్మాయి ఊ అంటే ఇప్పుడే ఇక్కడే తాళి కట్టేస్తా. మరి ఆ అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఏమ్మా? నాకు ఇష్టమే. ఏమైంది? ఏం పర్వాలేదండి, ఆనందం పట్టలేక. జాగ్రత్త బాబు. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. నువ్వు ఆ గ్లాస్ తీసి గ్లాస్ సెట్ అయిపోద్ది. థ్యాంక్స్ టాటా రావా. వెల్కమ్. గోవింద్, ఇల్లు అడగగానే పండగ కాదు గోవింద్. కానీ తాళి కట్టగానే పెళ్ళైపోతుంది. కట్టడానికి తాళి ఉండదే, చేయించడానికి పంతులు కూడా ఉండడా? రండి పంతులు గారు, రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాం. నా కోసం చాలా మంది వెయిట్ చేస్తారా? నువ్వు వెయిట్ చేస్తేనే రావాలా? కూట్లే. అదేంటండి అలా మాట్లాడతారు? 1 మినిట్. నోరు మీరా, నేను నీతో మాట్లాడలేదు, ఫోన్ లో మాట్లాడుతున్నాను. బ్లూటూత్ కనిపించట్లా? నేను కేవలం ముహూర్తానికి 1/2 గంట ముందు మాత్రమే వస్తాను. కేవలం మాంగళ్యం తంతురారేనా మాత్రమే నేను చదువుతాను, మిగతాది మా అసిస్టెంట్ చూసుకుంటాడు. ఇంతకీ అంతా రెడీయేనా? అమ్మునే పూచా, ఇంతకీ అంతా రెడీయేనా? ఇంతమంది వచ్చారు, నోడు పగలటం లేదా? ఎదవాడుతానో మాట్లాడుతున్నారు అనుకోండి రా, మొత్తం మీరే అనుకోండి. ఆ మంత్రం కూడా మీరే అనేసుకోండి. నా వెనకరండి. ఇంతకీ ప్రాపర్టీస్ అన్ని రెడీయా? వాడికి వాళ్ళు ఏం ప్రాపర్టీ ఇవ్వలేదండి. పెళ్లిళ్ళ పేరు శాస్త్రంతోనే కామెడీయా? నేను అడుగుతుంది పెళ్లి తంతుకు సంబంధించిన ప్రాపర్టీస్ గురించి. ఓహో, కూడుకలు, చక్కెర పాలు గవే కదా? గవే కదా ఏంటి నా పొంద? నవధాన్యాలు, ఆకులు, ఒక్కలు, జీలకర్ర, పంచామృతం, నా పిండాకుడు ఎన్నున్నాయి? బోలెడున్నాయి. పిండాకుడు తప్ప అన్ని రెడీగా ఉన్నాయి. చిట్టీలు చిన్న నేను అన్ని ఒకసారి చెక్ చేయాలి. ఒప్పుకోదండి.
కామెడీయా మళ్ళీ కొడితే తలకాయ కొబ్బరికాయలా బలిపోతుంది. నువ్వు ఉండరా మూడా లైన్లో ఉండు నువ్వు. నా వల్ల కాదు. చెప్తే వినిపించుకోవాలి. సీఎం గారి పెళ్లి ఎక్కడా కలసం ఎక్కడా? సారీ నిన్ను కదయా స్వామి. హమ్ కూర్చుని కరసక్తే నేనేమి చేయలేను. చెప్తే వినిపించుకోవయ్యా మొగడా. కరెక్ట్, నువ్వేం చేయలేవు. పంతులు కనపడటం లేదా? ఏమిట్రా మీరు చెప్పేది? సరిగ్గా వెతికారా? మొత్తం వెతికిరమన్నా ఏడ లేడన్నా. ఇప్పుడు ఎలా రా? పెళ్ళిప్పుడు వాయిదా వేసి తర్వాత పెట్టుకుందాం. చాలా పవర్ఫుల్ పంతులు అని చెప్పారు. సరే ఆయన దొరికినప్పుడు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పెళ్లి క్యాన్సిల్ చేసా. పెళ్లి ఏంటి క్యాన్సిల్? ఏంటండి క్యాన్సిల్? పెళ్లి ఏ పంతులు లేకపోతే పెళ్లి జరగదా? ఏమండి మీ పేరేంటి? కపిల్ శాస్త్రి. మీకు పెళ్లి జరిపించడం వచ్చా? వచ్చా. మా బాస్ నా ప్రాంప్టింగ్ లేకుండా ఒక్క మంత్రం కూడా చదవలేడండి. సంతోషం. ఆయన మాయ చేసే పంతులైతేనే మంత్రాలు చదివే పంతులండి. అయితే మీరే పెళ్లి జరిపించండి. థ్యాంక్స్. వెళ్ళండి. ఇంకా ఏంటి చూస్తున్నావు? నా అసలు పంతులు లేకుండా చేసుకోను. తాళి కట్టేది పంతుల మెళ్ళలో కాదరా, పెళ్లి కూతురు మెళ్ళలో. తప్పదా? తప్పదు. అయితే ఓకే పద. వెళ్తున్నాలే. ఏమండి తాళి బొట్టేదండి? ఇదిగో ఇక్కడ. ఎవరికైనా నన్ను అడుగుతావు ఎత్తుకో. తాడుబోటు కనపట్ల అశుభం. ఈ పెళ్లి క్యాన్సిల్. ఏం చేస్తాం మరి? ఏమండి వచ్చేవాళ్ళంతా భోజనం చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి బాబు. దగ్గరలో మంచి ముహూర్తాలు చెప్పు, అప్పుడు చేసుకుంటాలే. దగ్గరలో మంచి తాళిబొట్టు కూడా రెడీ. పంతులు గారు. అయ్యా కానీ అయ్యా 3 సరిగ్గా లేనట్టుంది. కాస్త 3 ముళ్ళే వెయ్యండి. అక్కడ 2 వేసి నీ పే కొడేసా. పేడ వదిలిపోద్ది. బాబు పెళ్లి కూతురు ఇక్కడ. పెళ్లి కూతురు ఇక్కడ. నువ్వు ఒకదాని టెన్షన్ పెట్టుకో. తల ఉంచండి. గట్టి మేడం వాయించండి. పెళ్లి పెటాకులు చేస్తామని చెప్పి పడగద్దక తీసుకొచ్చారు కదా. 25 ఏళ్ళగా పాతిపెట్టిన శీలం అగ్నికి ఆహుతైపోతుంటే గుడ్లప్పగిచ్చి చూస్తారేంట్రా గుడ్ల గూప కొడుకులారా. గోవింద్, ఆడవాళ్ళ దగ్గర బోల్డ్ టెక్నిక్లు ఉంటాయి. పాలతో ప్రారంభిస్తారు, పూలతో రెచ్చగొడతారు, బెడ్ మీద మెస్మరైజింగ్ చేస్తారు. కన్ను మూసి తెరిచే లోపు నువ్వు వాళ్ళకి కమిట్ అయిపోతావు. ఏదో రేపులా ఉంది. ఏ రాత్రి అయినా సరే నువ్వు నిగ్రహంగా ఉండాలి. సరేరా. సర్వేంద్రియాల మీద నిగ్రహం సంపాదించిన విగ్రహాన్ని ఏ గ్రహం నేను చేయలేదురా. శనిగ్రహ. వెళ్తానా? డోంట్ ప్రొసీడ్. నో ప్రొసీడింగ్స్. వెళ్తానా? ఫుల్ స్వింగ్. ఏమండి? ఏంటి? పాలు. తాగుతా. పాలతో ప్రారంభిస్తారు. నాకు పాలొద్దు. ఏంటండి పాలతో ఏమైనా ఇబ్బందా? సర్వేంద్రియాల మీద నిగ్రహం ఉన్న విగ్రహాన్ని నాకేం ఇబ్బంది లేదు. ఇటీ తాగుతాను. పేపర్ చదివేశాను, పాలు తాగేశాను. ఇక ఇవాళ ఏం పని లేదు, పడుకుంటాను. పూలతో రెచ్చగొడతారు. ఓకే. అది పూలు. బయట గాలికి మీద పడి నేను తీయలేదు. నేను అట్టంలోను కాదు, గాలికే పడి. నువ్వు పడుకో, నేను పడుకుంటా. వెనక్కి తగ్గు. గోవిందు, go back. గోవిందు, వెనక్కి తగ్గు. వెనక్కి తగ్గు. కర్మరా.
జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సిందేటో ఆలోచించండి. పైడి తల్లి మీరంతా కలిసి ఏం చేయాలో చెప్పండి రా. మీరేం చేయమంటే అది చేస్తాను. ఆడది ముగుణ్ణి లొంగ తీసుకునేది 2 చోట్లు. ఒకటి బెడ్, 2 ఫుడ్. ఇంక బెడ్దే ఉందిలే, అయిపోయిందిగా. నిన్న రాత్రి సిగ్గొకటి మరి గుర్తొస్తుందిరా. చెప్పేది విను. ఈ రోజు నుంచి ఆవిడ ఎడ్డం అంటే తెడ్డమను, తెడ్డం అంటే ఎడ్డమను, ఏ ఫుడ్ పెట్టినా గడ్డను. ఎళ్ళం తలెత్తుకుని వెళ్తాడు, తర్వాత మనం తల దించుకునేలా చేస్తాడు. లేదురా, ఈసారి చూస్తారుగా. అయ్యో జాగ్రత్త అండి. ఏంటి ఫోజు? సినిమాలో హీరోయిన్లా ఫీల్ అయిపోతున్నా? లేదండి, చైతి పడిపోతారని పట్టుకున్నానండి. చైతి పడ్డానా? మరే నేను ఫుల్గా తాగొట్టేశాను తెలుసా? తెలుసండి. అంటే మొగుడు తాగి నాశనం అయిపోతున్నా ఒక భార్యగా ఏమండి ఎందుకు తాగుతారండి అని అడగవా నువ్వు? ఎందుకు తాగుతారండి? నువ్వు నన్ను ఎందుకు తాగు మీరే అడగమన్నారు కదండి. అంటే నేను అడగమంటే అడిగేస్తావా? తప్ప అండి? తప్ప